అనుకున్న వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గ్రాండ్ విక్టరీ కొట్టారు. బంకీపూర్ ఉప ఎన్నికల్లో 19,000 ఓట్లకు పైగా మెజారిటీ సాధించారు. 5 సార్లు బీజేపీకి కంచుకోటగా ఉన్న స్థానంలో పీకే విజయం సాధించారు. ప్రశాంత్ కిషోర్ బీహార్ ఉప ఎన్నికల్లో తొలి బోణీ కొట్టారు. బీజేపీకి బలమైన కోటగా భావించే బంకీపూర్ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు కొత్త మలుపు తిరిగాయి. వరుసగా 5 సార్లు కమలం జెండా ఎగరేసిన ఈ స్థానం ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ విజయంతో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. 19,324 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. తొలి రౌండ్ లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి మెజారిటీ రేసును కొనసాగించిన ప్రశాంత్ కిషోర్ చివరి రౌండ్ వరకు అదే ఊపుతో తొలి విజయాన్ని అందుకున్నారు. రాజకీయ వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ ఒకప్పుడు నరేంద్ర మోదీ విజయాల వెనుక కీలక పాత్ర పోషించారు. తర్వాత బీజేపీకి దూరమై సొంతంగా జన్ సురాజ్ పార్టీని స్థాపించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కనీసం డిపాజిట్లు తెచ్చుకోలేకపోయారు. గత ఎన్నికల్లో బంకీపూర్ నుంచి విజయం సాధించిన నితిన్ నబీన్ ను అధిష్టానం అధ్యక్షుడిని చేయడంతో పాటు రాజ్యసభకు పంపించింది. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. బీజేపీ తరపున నీరజ్ కుమార్ పోటీ చేయగా జన్ సురాజ్ తరపున ప్రశాంత్ కిషోర్ బరిలో నిలుచున్నారు. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రశాంత్ కిషోర్ గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహించారు. అధికార పార్టీలో ఉన్న విభేదాలను తనకు అనుకూలంగా మార్చుకుని బీజేపీ కంచు కోటలో పాగా వేశారు. ఇన్నాళ్లు రాజకీయ పార్టీలకు వ్యూహకర్తలుగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి విజయం సాధించారు. బంకీపూర్ ఎన్నికల ఫలితాల్లో 32 రౌండ్లలో 19,324 ఓట్ల మెజారిటీ సాధించగా బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ 2వ స్థానానికి పరిమితమయ్యారు. ఇక ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి 3వ స్థానంతో సరిపెట్టుకున్నారు. దీంతో పట్నాలో జనసురాజ్ కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అందుకే బంకీపూర్లో విజయం సాధించామన్నారు ప్రశాంత్ కిషోర్. బీజేపీ ఎన్డీఏకి విజయం చెంపపెట్టు అంటూ విమర్శలు గుప్పించారు. बांकीपुर का चुनाव विधायक चुनने के लिए नहीं है, ये बिहार में भाजपा एनडीए की जो सरकार है उसका जो नेतृत्व है उस पर निर्णय लेने के लिए ये चुनाव हो रहा है। और बांकीपुर की जनता ने बड़ा स्पष्ट ये अपनी ओर से और बिहार के लोगों की ओर से ये मत दिया है कि भाजपा के केंद्रीय नेतृत्व को ये सोचना चाहिए, विचार करना चाहिए और बिहार के हित में, बिहार के बच्चों के हित में बिहार में एक अच्छे व्यक्ति को, चरित्रवान और काबिल व्यक्ति को बिहार की कमान सौंपनी चाहिए। బీజేపీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్లో విజయం సాధించడంతో రాజకీయ వర్గాల్లో మరోసారి ప్రశాంత్ కిషోర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఈ విజయంతో ప్రశాంత్ కిషోర్ నిజంగానే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నారా, లేక బీజేపీ రాజకీయ వ్యూహంలో భాగమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రత్యర్థి ఓట్లను చీల్చేందుకు బీజేపీ కొత్త రాజకీయ శక్తులను ప్రోత్సహిస్తోందనే వాదన తెరపైకొచ్చింది. గతంలో ఉత్తరప్రదేశ్లో ఓవైసీ పార్టీ ప్రభావం ఎంతవరకు కనిపించిందో ఇప్పుడు అదే తరహాలో జనసురాజ్ను ఉపయోగించే అవకాశాలపై రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో యూపీలో జరిగే ఎన్నికల్లో ప్రతిపక్ష ఓట్లను చీల్చే కొత్త సమీకరణాల కోసం బీజేపీ ప్రయత్నిస్తోందా అనే సందేహాలు పొలిటికల్ అనలిస్టులు వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పొత్తు కొనసాగితే ఆ కూటమికి ఎదురుగా కొత్త రాజకీయ శక్తులను నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గుజరాత్లోని మంజల్పూర్ శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సతీష్ పటేల్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి బికాబారీ రబార్పై 30,000 ఓట్లతో గెలుపొందారు. ये मेलोडी हमें अच्छी मीठा है। मोदी जी ने इसका प्रचार किया था कि भैया मेलोडी खाओ, विदेशों में लेके गए तो क्या हम जीत पे नहीं कर सकते। మరోవైపు మధ్యప్రదేశ్లోని ధాటియా నియోజకవర్గంలో జరిగిన బైపోల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీపై 6,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.